పెట్టుబడిదారులకు నవాబులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంగా సాగిపోవడం జరిగింది. అవును. భూస్వాములకు పెట్టుబడిదారులకు దొరలకు వ్యతిరేకంగా నక్సల్వారీ ఉద్యమం జరిగింది. అవును. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. అంటే ప్రత్యేకంగా ఈ మూడు ఉద్యమాలు జరగడం మూలంగా ఈ సామాజిక న్యాయ ఉద్యమం అనేది కొంత వెనుకబడింది. ఇప్పుడు ఉన్నదిగా సామాజిక న్యాయ ఉద్యమం ఏ ఉద్యమం లేదుగా, ఏది లేదు. 100% కరెక్ట్. వేరే అన్ని అయిపోయినాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. త్వరలోనే ఒక మంచి బ్రహ్మాండమైన కార్యాచరణ ప్లాన్ చేస్తున్నాం. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు తప్ప ఇంకోరికి అవకాశం లేదు. పోనీ వాడు పోయినా వీడు పోయినా మనం బతుకుని మారుతున్నాయి అంటే ఇంకా అగాధంలోకి వెళ్ళిపోతున్నాయి. అవును. 100%. కానీ అందరూ కలిసికట్టుగా చేయాలని నా ప్రార్థన అన్న. ఇప్పుడు తెలంగాణలో సామెత ఉంది, ఏ రాయి అయితే మూచి పనులు వలగొట్టుకుంటాను కన్నా. అవును. ఇప్పుడు 1% ఉన్నోని పాలన అట్టే ఉంది.